జామ చెట్టు తాలూకా చిగుళ్ళు తీసేస్తే చూడండి ఎంత గుబురుగా వస్తుందో. ఇదిగో ఇలాగ ఎక్కడెక్కడైతే చిగుళ్ళు తీస్తామో ఆ పక్క నుంచి మళ్ళీ వస్తాయి. మళ్ళీ తీసేస్తాను చూడండి. ఈ విధంగా మనం కొంచెం గుబురుగా చేసుకుంటే పూత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఆకులే ఉన్నాయి, పూత అయితే మొదలవ్వలేదు. కానీ బట్ ప్రతి దగ్గర పించి చేసేయాలండి ఇదిగో. ఎందుకంటే పెద్ద పెద్దవి అయిపోతే మనకి కష్టం కదా. ఇది మిద్దె తోట కాబట్టి దీనికి ఇదిగో ఈ విధంగా ఎక్కడికక్కడ తీసేస్తూ ఉండాలి. నేను మీకు చూపించాను ఇంతకుముందు అప్డేట్. ఇదిగో ఇది ఇలాగైతే గుబురుగా ఉంటుంది చూడండి, ఎంత గుబురుగా ఉందో చెట్టు. అలాగే ఇదైతే కొన్నది, పెద్ద పెద్ద కాయలు వస్తాయని చెప్పారు అతను. మొగ్గలు పెట్టిందండి. ఆ మధ్యని కొన్నాను కదా ఒక నెల రోజుల క్రితం, మీకు నేను చూపించాను. ఇదిగో మొగ్గలు పెట్టింది, చూద్దాం. ఇదైతే కాస్తుంది, ఇక్కడ హైబ్రిడ్ది ఇది కాబట్టి.